కిరణమా కల్వరి తేజమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనములు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని శ్రేష్టమైన మాటలు వినుటకు మన హృదయములను సిద్ధపరచుకుందాం. ఈ మాటలు విని ఆ దిశగా మన జీవితాల్లో మేళ్ళు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నటకు, మన భక్తి మార్గములో క్షేమకరంగా నడుచుకున్నటకు ప్రభువు సహాయము మనకు ఉండునట్లుగా మనము ప్రార్థన చేద్దాం. ఈ వాక్యానుసరమైన జీవితం కలిగి నడుచుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే అంశము విశ్వాసం. నిజముగా విశ్వాసం అన్నది భక్తుని జీవితంలో, విశ్వాసి జీవితంలో, క్రైస్తవుని జీవితంలో, దైవజనుని జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినది, ప్రాముఖ్యమైనది. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగా చాలామంది విశ్వాసులని చెప్పుకుంటున్న వారిలో ఇప్పుడు విశ్వాసము కొదవైనది అని. నిజమే, చాలామంది క్రీస్తు ప్రభువుల వారిని విశ్వసిస్తున్న వారే లోక సంబంధమైన విధానాల్లో కూడా నడుచుకుంటున్నారు. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ప్రతి విషయములు కూడా నమ్మడం. కొంతమంది ఇలా ఉంటారు, వారికి ఏదైనా దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడు సహాయం చేసినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు వెనువెంటనే ప్రతిఫలం వచ్చినప్పుడు, వారు ఏది అనుకున్నా అది జరిగినప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, వారికి ఏదైనా కార్యం జరిగితే వారు దేవుణ్ణి బహుగా విశ్వసిస్తారు. అందరికీ క్రీస్తు ప్రభుల వారి గురించి గొప్పగా చెప్తారు. వారి విశ్వాసాన్ని అనేక మందికి తెలియజేస్తారు. దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేస్తారు. కాబట్టి వారు ఎందుకు అలా విశ్వసిస్తున్నారు అంటే, దేవుడు వారికి చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి, అద్భుతములను బట్టి. అయితే ఈ వ్యక్తులే కొంతకాలం గడిచిన తర్వాత ఒకవేళ వారు ప్రార్థన చేసిన దేవుడు ప్రతిఫలం ఇవ్వకపోతే, వారు మందిరానికి వెళ్ళినా అనుకున్నవి జరగకపోతే, వారు ఎంతో కాలంగా దేవుణ్ణి అడుగుచున్నా అవేవి వారు పొందుకోకపోతే, క్రమంగా ఏం జరిగిద్దంటే వారిలో ఉన్న విశ్వాసము తొలగిపోతుంది. విశ్వాసము తొలగిపోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే యేసు ప్రభుల వారు ఒకప్పుడు అద్భుతాలు చేసినవాడు, ఒకప్పుడు ఆశ్చర్యాలు చేసినవాడు, ఇప్పుడు మన జీవితంలో ఎందుకు చేయట్లేదా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటా? దేవుడు పరీక్షిస్తున్నాడా? లేదంటే మనలో ఏవైనా బలహీనతలను బట్టి దేవుడు మనల్ని ఇలా విడిచిపెట్టినాడా అని మనం ఆలోచించం. కాబట్టి ఏదైనా మనం అనుకున్నది జరగనప్పుడు, మేలు కలగనప్పుడు, ప్రార్థన చేసిన ప్రతిఫలం రానప్పుడు మనము దేవుని యందు విశ్వాసం కోల్పోతూ ఉంటాం. అంటే మేలు కలిగినప్పుడే విశ్వాసం చూపించడము విశ్వాస యొక్క లక్షణం కాదు. మీకు బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను చదివి వినిపిస్తా దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథము 78 అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఇది ఇశ్రాయేలు ప్రజలని ఉద్దేశించి రాయబడిన మాట. ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచిస్తే దేవుడు వారి పక్షంగా ఉండి చేసిన కార్యాలు, అద్భుతాలు ఎన్నెన్నో. అవును దేవుని బిడ్డలారా, వారు ఐగుప్తు అనే ఒక దేశంలో 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. ఎన్నో శ్రమలు పెట్టబడినారు, హింసలు పెట్టబడినారు. వారు ఆహారం తినాలి అంటే ఫరో రాజుల చేతుల్లో ఎన్నో అవమాన నిందలు అనుభవించాల్సి వచ్చింది. కాగా ఇశ్రాయేలీలు తమ దేవుడైన యెహోవాకి మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడే వారి పక్షముగా ఉండి మోషే అనే నాయకుణ్ణి అదే ప్రజల్లో పుట్టించి దేవుడు ఎన్నో అద్భుతాలు ఐగుప్తు దేశంలో, ఎన్నో మహత్కార్యములు, రాజు, ప్రజలు, అధికారులు భయపడే విధంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి వారిని బయటికి తీసుకొస్తాడు. వస్తున్న క్రమంలో ఎర్ర సముద్రం అడ్డొస్తే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చివేస్తాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపిస్తాడు. ఇక పగలు మేఘస్తంభము, వారికి ఎండ తగలకుండా, రాత్రి అగ్నిస్తంభము, వారికి చీకటి లేకుండా. 40 సంవత్సరాలు నడిస్తే వారు కాలు వాయలేదట, బట్టలు పాతికిల్లేదట.
నిజంగా ఇంత అద్భుతకరంగా దేవుడు ఆశ్చర్యకరంగా ఆ ప్రజలతో ఉండి నడిపించిన వారు ప్రభునందు విశ్వాసం ఉంచలేదట. దేవదూతులు తినే ఆహారం మన్నాని దేవుడు వారికి అనుగ్రహించినాడు, ఏం పని చేయకుండానే. బండ నుండి నీళ్ళు ఇచ్చినాడు. ఎన్నో యుద్ధాలు వచ్చినప్పుడు దేవుడే వారి పక్షంగా శత్రువుల పైన యుద్ధము చేసి వారికి విజయం ఇచ్చినాడు. ఈ విధమైన దేవుని కార్యాలు వారు కళ్ళారా చూసి కూడా దేవుని యందు వారు విశ్వాసం ఉంచలేదట. ఒక టైంలో మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆజ్ఞల కొరకు వారు దూడని చేసుకొని ఈ దూడే దేవుడు అని ప్రభుని చాలా బాధ పెట్టినారు. అందుకే అక్కడ కొంతమంది నశించిపోయినారు. అంటే ఎందుకు వారు దేవుడుండగా దూడని చేసుకున్నారు అంటే ఇక వారికి దేవుని మీద విశ్వాసం పోయింది. కొందరు బలహీనులు ప్రేరేపించడం ద్వారా ప్రజలు తిరగబడ్డారు, విగ్రహారాధన ప్రారంభించినారు. అంటే కొంతమంది జీవితాల్లో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇంకా దేవుడే లేడు అన్నట్టు ఫీల్ అవుతారు. ఇంకా మందిరానికి రారు, ప్రార్థన చేసుకోరు, ప్రభువుకు సాక్షిగా బ్రతకరు, లోక సంబంధమైన వేలోకి వెళ్ళిపోతారు. ఎవరు ఎందుకని మీరు ఇలా ప్రార్థన మానేసినారు, ప్రార్థన చేసుకోవట్లేదంటే వాళ్ళు ఇలా చెప్తారు, మా జీవితాల్లో దేవుని మందిరానికి వెళ్ళిన మాకే మేలు కలగట్లేదు, అన్ని కష్టాలు అన్ని నష్టాలు అంటారు. ఆ దేవుని బిడ్డారా, నువ్వు నిరీక్షణ ఉంచితే, విశ్వాసం ఉంచితే, శ్రమల్లో సైతము, కష్టాల్లో సైతము విశ్వాసం ఉంచితే దేవుడు తప్పకుండా ఏదో ఒక సమయంలో నీ జీవితంలో మేలు చేస్తాడు, రెండంతలుగా మేలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నేను ఒక ముగ్గురు గురించి మీకు తెలియజేస్తా దేవుని బిడ్డారా. ఎందుకంటే మీరు ఇలా అనుకోవచ్చు, శ్రమలు వచ్చినప్పుడు ఎవరు విశ్వాసం ఉంచుతారు? మేము దేవుని దగ్గరకు వచ్చేది మేలు కలగాలనే కదా. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మాకు కష్టాలు వస్తే ఎలా, నష్టాలు వస్తే ఎలా, శ్రమలు వస్తే ఎలా, అవమాన నిందలు వస్తే ఎలా అని మీరు అనుకోవచ్చు. శ్రమలలో కూడా నిరీక్షణ ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని అద్భుతాలు రెండంతలుగా పొందుకున్న వారిని నేను మీకు తెలియజేస్తా. బైబిల్ గ్రంథంలో శ్రద్ధ కలిగి విందాం దేవుని బిడ్డారా. మొట్టమొదటిగా యోసేపు వాస్తవానికి యాకోబుకు చాలా కాలానికి కలిగిన కుమారుడు. యాకోబుకు రాహేలుకు. యోసేపు అంటే యాకోబుకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే రాహేలుని యాకోబు చాలా ప్రేమించినాడు. చాలా కాలం ఆమెకు పిల్లలు లేరు. లేక పుట్టిన కుమారుడు యోసేపు గనుక చాలా ప్రేమించినాడు యాకోబు. అందరికంటే మంచి వస్త్రాలు ఆయనకే కుట్టించేవాడని బైబిల్లో రాయబడింది. దీన్ని బట్టి యాకోబుకు లేయాకు పెద్ద భార్యకు పుట్టిన కుమారులు యోసేపు మీద చాలా కోపంగా ఉండేవారు, వ్యసనంగా ఉండేవారు. దీనికి తోడు దేవుడు యోసేపుకి కొన్ని దర్శనాలు ఇచ్చినాడు. అవేంటంటే, యోసేపు యొక్క పన నిలబడి ఉంటే 10 మంది అన్నల పనలు యోసేపు పనకు సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా, ఇంకొకసారి నక్షత్రాలు సూర్యచంద్రులు కూడా యోసేపుకు సాగిలపడినట్లుగా. ఈ దర్శనాలు తండ్రితోనూ అన్నలతోనూ చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, నువ్వు మా పైన అధికారం అవుతావా, నువ్వు మమ్మల్ని ఏలాలని చూస్తున్నావా, నీకు గర్వము అన్నట్లుగా యోసేపుని విమర్శిస్తారు. తండ్రి కూడా గద్దిస్తాడు, ఇలాంటి కళలు ఎందుకు వస్తున్నాయని. మీరు గమనించాలి, యోసేపు కావాలని కళలు కనట్లేదు. ఎవరు కావాలని కళలు కనము. అది దేవుని చిత్తం ఆయన పట్ల అలా ఉంది. ఆయన యథార్థతను బట్టి, నీతిని బట్టి, మంచి మనస్సును బట్టి. దీనికి తోడు యాకోబు ప్రేమిస్తున్నాడు, యోసేపును దేవుడు కూడా ప్రేమిస్తున్నాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వాడుగా యోసేపు ఉన్నాడు. ఇలాగే ఉన్నదా ఆయన జీవితం? ఇలాగే క్షేమకరంగా ఉన్నదా అంటే లేదు దేవుని బిడ్డారా. యోసేపు నమ్మకస్తుడు, యోసేపు యథార్థవంతుడు. యోసేపు అన్నలు ఏదైనా తప్పు చేసినా తండ్రికి చెప్పేవాడు. ఆయన తప్పు చేయడు, తప్పు చేస్తే ఒప్పుకోడు. అంతటి మంచి మనసు కలిగిన వాడు యోసేపు. అయితే ఆయన జీవితంలో కష్టాలు రాలేదా? బహు భయంకరమైన కష్టాలు వచ్చినాయి. ఎలాగో మీకు చెప్తా. ఒకసారి యాకోబు, మీ అన్నలు దూర ప్రాంతంలో ఉన్నారు, గొర్రెలు కాయుటకు నీ వెళ్ళమని కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చి పంపిస్తే యోసేపు ఎంతో సంతోషంగా తన అన్నల యోగక్షేమాలు తెలుసుకొని వారితో మాట్లాడి రావాలని ఆశతో వెళ్తాడు. అప్పటికే కక్షతో ఉన్న 10 మంది అన్నలు ఎలాగని యోసేపును చంపేయాలి, వీడుంటే తండ్రి వీడినే బాగు చూసుకుంటున్నాడు. ఎందుకంటే తండ్రి ఒక్కడే కానీ ఇక్కడ తల్లులు ఇద్దరు. యోసేపు యొక్క తల్లి వేరు రాహేలు, మిగతా 10 మంది యొక్క తల్లి వేరు లేయా. కాబట్టి ఏ విధము చేతనైనా వీడిని చంపేద్దామని ప్లాన్ చేస్తారు. చేసి యాకోబు తనకు కుట్టించిన మంచి వస్త్రాలు తీసివేసి
ఒక గొర్రెను కోసి ఆ వస్త్రాలకు రక్తం పూసి, ఎందుకంటే మీ తమ్ముడు యోసేపు ఎక్కడని తండ్రి అడిగితే ఏదో పులో సింహము తినేసినది, ఈ వస్త్రం దొరికినది అని ఒక గుర్తుగా తీసుకెళ్దామని ప్లాన్ చేసి యోసేపుని ఏం చేస్తారంటే గోతులో పడేస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది యోసేపు జీవితంలో కష్టము, శ్రమ. మరి యోసేపు దేవుని ఏమైనా విడిచిపెట్టినట్లుందా? మీకు నేను తెలియజేస్తా దేవుని బిడ్డారా. సరే, ఆ తర్వాత గోతులో పడేయటం ఎందుకని తన పెద్ద అన్న అయిన రూబేను ఒక ప్లాన్ చేస్తాడు. మార్గస్తులు ఎవరో వెళుచున్నారు, వారికి అమ్మేసుకుంటే మనకు డబ్బులు వస్తాయని. ఆ మార్గంలో ఇస్మాయేలీలు అనేవారు వెళుతున్నారు. 20 తులముల వెండికి యోసేపును అమ్మేసుకున్నారు అన్నలు. అమ్మివేయబడ్డ యోసేపుని ఇస్మాయేలీలు తీసుకెళ్తారు. ఎక్కడికంటే వారు ఐగుప్తు దేశానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఈజిప్ట్ అని పిలుస్తున్నాం మనం. ఈ ఐగుప్తు దేశంలో యోసేపుని ఆ ఇస్మాయేలీలు మరలా మరొక వ్యక్తికి అమ్మేసుకుంటారు. అతని పేరు పొత్తిఫెర. ఈ వ్యక్తి రాజు దగ్గర ఉద్యోగస్తుడు పొత్తిఫెర. ఈ పొత్తిఫెర అనే వ్యక్తికి అమ్మేస్తారు యోసేపుని బానిసగా. ఇప్పుడు యోసేపు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాడు? తండ్రి దగ్గర సుకుమారంగా పెంచేవాడు పొత్తిఫర్ ఇంట్లో బానిసగా మారిపోయింది. ఈజిప్ట్ దేశంలో, దేశము కాని దేశంలో ఒక యజమానుడి కింద బానిసలాగా పనిచేయాల్సి వచ్చింది. ఇంకా బానిసత్వం ఎలా ఉంటుందో మనకు తెలియదేం కాదు. ఎన్నో శ్రమలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో రకాల మాటలు పడాల్సి ఉంది. ఏది చేసినా, ఏమి అన్నా, ఎలా చేసినా, కొట్టినా తిట్టినా పడి ఉండాల్సిందే బానిసలు. ఇప్పుడు యోసేపు కంటే అన్నోళ్ళే క్షేమంగా ఉన్నారు. యోసేపేమో బానిసత్వంలో మగ్గిపోతున్నాడు, అన్నోళ్ళేమో క్షేమంగా తండ్రి దగ్గర ఉన్నారు. ఇటువంటిప్పుడు యోసేపుకు ఒక ఆలోచన రావాలి. నేను నమ్మిన దేవుడు నాకేం మేలు చేసినాడు? మా అన్నోళ్ళు తండ్రి దగ్గర క్షేమంగా ఉంటే నన్ను ఈ భయంకరమైన బానిసత్వంలోకి నెట్టేసినాడు అని దేవుని మీద ఉన్న విశ్వాసం వాస్తవానికి యోసేపుకు పోవాలి. అయితే విశ్వాసం పోలేదు. విశ్వాసం పోలేదు అనడానికి నేను ఒక రుజువు మీకు చెప్తా. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డారా, యోసేపు ఆ శ్రమల్లో కూడా, ఆ నిందల్లో కూడా, ఆ అవమానాల్లో కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచినాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. నాకు దర్శనం ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడన్న విశ్వాసము ఆయనలో కలిగి ఉంది. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు చాలా సుందరుడు, చక్కగా ఉంటాడు. యోసేపును చూసి పొత్తిఫర్ యొక్క భార్య ఆయన్ని ఇష్టపడి ఆయనను పదే పదే ఆమె ప్రేరేపిస్తూ ఉంది పాపానికి. యోసేపు ఒప్పుకోవట్లేదు. ఆమె యజమానురాలు. యోసేపు ఆమెకు ఒక మాట చెప్తాడు, అమ్మా, నా యజమానుడైన మీ భర్త ఈ పనంతటి మీద నన్ను అధికారిగా ఉంచినాడు. ఎందుకంటే యోసేపు వచ్చిన తర్వాత పొత్తిఫరీలు ఆశీర్వదించబడిందని పనివారి మీద ఈయన అధికారిగా ఉంచినాడట. నీతిమంతుడు ఎక్కడున్నా గొప్ప స్థానంలోనే ఉంటాడు. కాబట్టి నా యజమానుడు అంతటి మీద నాకు అధికారం ఇచ్చినాడు, నీ మీద తప్ప. దయచేసి నేను ఇటువంటి పాపము చేసి నా యజమానునికి ద్రోహం చేయలేను, నా దేవుని ఎదుట నేను పాపాన్ని కొని తెచ్చుకోను అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. యోసేపు గారిని దేవుణ్ణి మర్చిపోయి ఉంటే ఆ పాపం చేసేవాడు. నేటి యవనస్తులు చూస్తున్నాం, ఎంత చెప్తున్న తల్లిదండ్రులు, ఎంత చెప్తున్న దేవుని సేవకులు దేవుని మాటలు వినట్లేదు. మరి యోసేపుకి అక్కడ ఎవరు చెప్పేవారు లేరు. యవనస్తుడు, ఒక యజమానుని భార్య వెంబడిస్తుంది నిజంగా, అయినప్పటికీ ఆమెను చూసి పక్కకు పారిపోతున్నాడు. కారణం ఏంటంటే పాపము చేయకూడదని యోసేపు యొక్క నిర్ణయం. పాపం ఎందుకు చేయకూడదు అనుకుంటున్నాడు? పాపం చేస్తే దేవునికి కోపం అని యోసేపుకు తెలుసు. పాపం చేస్తే దేవునికి ఇష్టంగా ఉండలేనని యోసేపుకు తెలుసు. అంటే ఇక్కడ పొత్తిఫర్ ఇంట్లో శ్రమల్లో కూడా యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంటే ఆయనకు దేవుని మీద విశ్వాసం తొలగిపోలేదు. దేవుని స్తోత్రాలు. శ్రమల్లో విశ్వాసాన్ని చూపిస్తున్నాడు యోసేపు. ఇప్పుడు అన్ని మేలు చేస్తున్న కొంతమంది దేవునికి విరోధంగా పాపం చేసే వాళ్ళు ఉన్నారు, వారి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుడు మేలు చేస్తే మేలు మర్చిపోయి అపవిత్రమైన జీవితం కలిగి జీవించేవారు ఉన్నారు. దేవుని వాక్యానికి విరోధంగా బ్రతికేవారు ఉన్నారు. శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా, నిందల్లో కూడా యోసేపు మాత్రము పాపము చేయకుండా తను రక్షించుకోవాలనుకుంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఒకసారట పొత్తిఫరు భార్య తన వస్త్రాలు పట్టుకుంటే తన షర్ట్ బాటన్ విప్పేసి ఆయన పారిపోయిందట. ఒక మాట గుర్తొస్తుంది నాకు, పౌలు గారు తిమోతి గారికి రాస్తూ, యవ్వనుడా నీ యవ్వనేచ్ఛ నుండి పారిపోము అని. యోసేపు పారిపోయింది. ఇప్పుడు యవనస్తులు పాపం దగ్గరికి పరిగెత్తుతున్నారు, యోసేపు అయితే పాపం దగ్గర నుంచి పరిగెత్తినాడు.
కాబట్టి దేవుని బిడ్డరా, యోసేపుకు దేవుడి మీద ఇంకా విశ్వాసం ఉంది. శ్రమల్లో కూడా భక్తి చేస్తున్నాడు, కష్టాల్లో కూడా భక్తి చేస్తున్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడన్న విశ్వాసంతో ఉన్నాడు. అట్టి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టే, అట్టి భక్తి చేసినాడు కాబట్టే యోసేపు ఏమైనాడు చెప్పన దేవుని బిడ్డరా, ఆయన్ని పొత్తిఫరు భార్య నేరం మోపి చెరసాల్లో వేయించింది. నీతిమంతుడికి అవమాన నిందలు వచ్చినా, నీతిమంతుడికి శ్రమలు వచ్చినా భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. మనం తప్పు చేసి శ్రమలు తెచ్చుకోకూడదు, కానీ నీతిగా బ్రతికినప్పుడు వచ్చే నిందల అవమానాలు వాటికి భయపడాల్సిన అవసరత లేదు. యోసేపుకు తెలుసు తాను పాపం చేయలేదని, ఇది నింద అని. అందుకే నేను సంతోషంగా వెళ్ళగలిగినాడు జైలుకి. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు, ఆ చెరసాల్లో కూడా ఒక మంచివాడిగా ఉన్నాడు. మంచివాడు ఎక్కడున్నా మంచివాడే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతాని. అక్కడ చెరసాల నాయకుడు యోసేపును ఖైదీల మీద అధికారిగా ఉంచినాడు. మరలా దేవుని స్తోత్రాలు. తర్వాత యోసేపు చెరసాల్లో ఇద్దరి కలలకు భావం చెప్పడము, ఆ భావం ప్రకారము భక్ష్యకారుడు మరణించడము, పానాదాయకుడు మళ్ళా రాజు దగ్గర ఉద్యోగం చేరడం. తర్వాత రాజు కళ రావటం, ఆ కళ ఎవరు చెప్పకపోతే 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పంట పండుతుందని అది యోసేపు చెప్తాడని పానాదాయకుడు చెప్పడం, యోసేపు రాజు యొక్క కళ చెప్పడం, అయ్యా 7 సంవత్సరాలు బాగా పంట పండిద్ది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఈ పంట పండి 7 సంవత్సరాలు ధాన్యం మీరు సమకూర్చుకోమన్నప్పుడు అంతటి జ్ఞానవంతుడివి నీవే, దేవతల ఆత్మ కలిగిన వాడమని ఫరో రాజుటంతటి వాడిని యోసేపుని చేయడం జరిగింది. ఫరో ఉంగరం యోసేపుకు ధరించడం జరిగింది, అధికారాన్ని యోసేపుకి ఇవ్వడం జరిగింది. ఐగుప్తు దేశం అంతటి మీద అధికారాన్ని యోసేపుకి ఇవ్వడం జరిగింది. దేవుని స్తోత్రాలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చూడండి యోసేపు. గోతులో నుంచి బానిసత్వంలోకి, బానిసత్వంలో నుంచి చెరసాల్లో నుంచి ఐగుప్తు అధికారి స్థానానికి, ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళిపోయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే శ్రమల్లో కూడా విశ్వాసం ఉంచిండు కాబట్టి, నిరీక్షణ ఉంచిండు కాబట్టి, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండండి, తగిన సమయం అందు మీరు హెచ్చించబడతారని బైబిల్ చెప్తుంది. నువ్వు భయపడకు, దిగులు పడకు. ఈ శ్రమలు, ఈ బలహీనతలు, ఈ బాధలు ఒకరోజు నిన్ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాయి. నమ్మి విశ్వసించి ప్రభువుని వెంబడించు. ఆ తర్వాత అన్నోళ్ళు కూడా వస్తారు. అక్కడ ఆహార పదార్థాలు లేక యోసేపు ఎవరు గుర్తించుకొని సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆయనకు వచ్చిన దర్శనం కూడా నెరవేరి. కాబట్టి యోసేపు జీవితంలో దేవుడు వాగ్దానానికి ముందుగా ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు అయినప్పటికీ దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టలేదు. కాబట్టే దేవుడు ఆయన్ని ఐగుప్తు దేశానికి అధికారిని, ప్రధానమంత్రిని చేసినాడు. అమ్మేసిన అన్నలే సాష్టాంగ నమస్కారం చేసి ధాన్యం కోసం యోసేపు దగ్గరకు వచ్చినారు. కాబట్టి ఇప్పుడు నీకు వచ్చే శ్రమలు, నిందలు, కష్టాలు, వీటిల్లో విశ్వాసాన్ని విడిచిపెట్ట మాకు. నమ్మకంగా ముందుకు అడుగులు వేస్తే నా ప్రభు నిన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఇచ్చిస్తాడు. మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం దేవుని బిడ్డలారా. ఆయన పేరు యోబు. యోబు అనే భక్తుడు ఊజు దేశంలో మహాధనవంతుడంట. యోబు ఊజు దేశంలో ఎంతో యథార్థవంతుడంట, నీతిమంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడంట, అనేక మంది ప్రజలకు దాన ధర్మాలు చేసేవాడంట. ఇంత నీతిమంతుడు, ఇంత యథార్థవంతుడు కాబట్టి ఆ దేశంలో వీధులు వెళుతూ ఉంటే పడుసువారు, యవ్వనస్తులు దాక్కునేవారంటే ఆయన చూసి, వృద్ధులు, ముసలివారు, పెద్దలు లేచి నిలబడేవారంట. ఏది కొదవలేదంటే యోబు గారికి. 10 మంది పిల్లలు, ఒంటెలు, గాడిదలు, పనివారు, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అటువంటి ఆయన జీవితంలో కష్టాలు రాలేదా? భయంకరమైన కష్టాలు వచ్చినాయి దేవుని బిడ్డారా. సాతానుకు దేవునికి మధ్య పడిన ఒక పందెంలో సాతాను అడుగుతాడు, నేను యోబు చేత నేను తిట్టిస్తానని. దేవుడు అంటాడు, అది నీ వల్ల కాదు అని. అప్పుడు సాతాను కిందకు వచ్చి అనేక శ్రమలు పెడతాడు. కొన్నిసార్లు నీ జీవితంలోకి శ్రమలు రావడానికి కారణము సాతాను ఒకవేళ దేవుని దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడేమో. భయపడకు, దేవుని నిన్ను విడిచిపెట్టాడు. ఇక వచ్చి తన బిడ్డలు 10 మందిని చంపేస్తాడు సాతాను. అప్పుడు యోబు నిరీక్షణ విడిచిపెట్టినాడా? విశ్వాసం విడిచిపెట్టినాడా? ఏమంటున్నాడు అక్కడ? దేవుడే ఇచ్చినాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ దేవుని బిడ్డరా, నీ ఒంటలన్నీ అయ్యా శత్రువులు తీసుకెళ్ళినారంటే దేవుడే ఇచ్చినాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగు. విశ్వాసం విడిచిపెట్టట్లా. నీ గుర్రములు, నీ గాడిదలు, నీ సమస్త సంపద అంతా శత్రువులు పట్టుకుని వెళ్ళిపోయినారు. అది చెప్పడానికి నేను ఒక్కనే మిగిలి ఉన్నానంటే యోబు గారు అంటాడు, దేవుడే ఇచ్చినాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కడ కూడా అవిశ్వాసానికి లోనవల ఆయన. నిరీక్షణ విడిచిపెట్టలా, దేవుని యందు భయభక్తుల జీవితాన్ని విడిచిపెట్టలా. తర్వాత 3 స్నేహితులు వచ్చి, స్నేహితులు కూడా నువ్వు పాపివి, నువ్వేదో అన్యాయం చేసినావు, నేరం చేసినావు, దేవుడు లేకుంటే ఎందుకు నీకు శిక్ష వేసినాడు అంటే వాళ్ళతో కూడా అంటున్నాడు, నేనేం చేయలేదు,
అయినప్పటికీ అది దేవుని చిత్తమైంటి దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ భార్య కూడా వచ్చి దేవుని పెట్టారా, ఆయన బూడిదలో కూర్చున్నాడట. ఆయనకు తినడానికి తిండి లేదు, త్రాగటానికి నీళ్ళు లేవు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు. బూడిదలో కూర్చున్నాడు. దానితో పాటు ఒళ్ళంతా కురుపులో రోగం వచ్చిందట, చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు. ఎన్నో శ్రమలు చూడండి మంచివాడికి. కొంతమంది అంటారు మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు, దేవుడే పరీక్షిస్తాడు ఒక్కొక్కసారి. ఈయన చెడ్డవాడు కాదుగా, మంచివాడే కదా, ఎందుకు ఎన్ని శ్రమలు చూడండి. ఆ చిల్ల పెంకుతో గోక్కుంటుంటే భార్య వచ్చి ఆదరించాల్సింది పోయి అంటుంది, ఇంకా నీవు దేవుని స్తుతించకపోతే దుషించి మరణం కమ్మన్నది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఒక పాయింట్ గమనించాలి. యోబు బూడిదలో కూర్చున్నట, ఇంకా దేవుని స్తుతిస్తున్నాడంట. ఇన్ని శ్రమల్లో కూడా, ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని బాధల్లో కూడా ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గోక్కుంటూ శరీరం అంతా రోగగ్రస్తమైన దేవుని మహిమపరుస్తున్నాడు అంటే నిజంగా దేవుని యందు ఆయనకి ఇంకా విశ్వాసము పోలేదు. దేవుని స్తోత్రాలు. అప్పుడు యోబు గారు అంటాడు, మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడుచున్నావు, దేవుడు సంతోషం ఇచ్చినప్పుడు అనుభవించినాము, శ్రమలు వచ్చినప్పుడు భరించొద్దా అన్నాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఇక్కడ ఎక్కడ కూడా యోబు గారు దేవుని దూషించినట్లు కానీ, విశ్వాసాన్ని కోల్పోయినట్లు కానీ, నిరీక్షణ కోల్పోయినట్లు కానీ మనకు కనిపించట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డారా, అయితే యోబుకి ఏమైనా నష్టం కలిగిందా? ఎంతైతే నష్టపోయినాడో ఆయన నీతిని విడవక గట్టిగా పట్టుకున్నందుకు, యథార్థంగా ఉన్నందుకు, ఏమి పోయినా దేవుని యందు విశ్వాసాన్ని విడవకుండా ఉన్నందుకు మరలా రెండంతలుగా పొందుకున్నాడంట ఆశీర్వాదం. రెండంతలుగా. ఎవరైతే ఆయన్ని తిట్టినారో, బాధించినారో వారందరూ మరలా తిరిగి వచ్చి ఆయన కానుకలు ఇస్తున్నారట. రెండంతల బ్లెస్సింగ్. మరలా 10 మంది బిడ్డలు, పరలోకంలో 10 మంది బిడ్డలు, మరలా ఒంటెలు, గాడిదలు, పనివాళ్ళు, ఏ కొరత లేని సంపదించినాడంట దేవుడు. దేవుని స్తోత్రాలు కలుగుగా. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. కాబట్టి కొన్ని రోజులు శ్రమలు వచ్చినా, కొన్ని టయాల్లో మనకి ఇబ్బందులు, కష్టాలు వచ్చినా దాన్ని బట్టి నువ్వు దేవుని విడిచిపెట్టమాకు, నమ్మకాన్ని విడిచిపెట్టమాకు, విశ్వాసాన్ని విడిచిపెట్టమాకు. నా ప్రభు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. రెండంతల ఆశీర్వాదాన్ని చూస్తాడు యోబు. అందుకే దేవుని బిడ్డారా, పౌలు గారు ఒక మాట అంటాడు, పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని పరుగును కడముట్టించుకుని. విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాల్సింది శ్రమల్లోనే. ప్రార్థన చేస్తే ఏం మేలు జరగలేదని చెప్పి నువ్వు మంత్రాలకు పరిగెత్తకూడదు. ప్రార్థన చేస్తే ఏం మేలు జరగలేదని నువ్వు చేతులు చూసేవారి దగ్గరికి పరిగెత్తకూడదు. ప్రార్థన చేస్తే ఏం మేలు జరగలేదని నీ ఇష్టమైన స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయనే చేస్తాడు కార్యం, ఆయనే చేస్తాడు. దేవునికి స్తోత్రాలు కలుగుగాక. మరొక సంఘటన మీకు తెలియజేస్తా దేవుని బిడ్డారు. శద్రకు, మెషకు, అబేద్నెగోనే స్నేహితులు. వీరు దానియేలుకు స్నేహితులు. దానియేలు ఎలాంటి వాడో మనకు తెలుసు. ఆయన బహు ప్రార్థనాపరుడు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు. ఈ శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఒకసారి ఒక విషయంలో రాజు దగ్గర నేరారోపణ చేయబడతారు. అదేంటంటే రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఒక 60 అడుగుల విగ్రహాన్ని చేసి దూరాయన అనే ఒక మైదానము నిలబెడతాడు. అప్పుడు ఆ దేశంలో ఉన్న సకల ప్రజలకు, సంస్థానాధిపతులకు ఒక విషయాన్ని రాసి పంపిస్తాడు, తెలియజేస్తాడు. అదేంటంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెబుకద్నెజర్ రాజు నిలవబెట్టిన ఆ విగ్రహానికి, 60 అడుగుల విగ్రహాన్ని మొక్కాలి. ఎవరైతే మొక్కరో వారు అగ్నిగుండంలో పడవేయబడతారు అని ఈ శాసనం రాసిన సంగతి అందరికీ తెలిసిపోయింది. అయితే శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ విగ్రహానికి మొక్కరు. అందరూ మొక్కుతూ ఉన్నారు. వెళ్ళి అధికారులు, సైనికులు, దేశ ప్రజలు, ఆయా జాతుల వారు అందరూ కూడా ఆ విగ్రహాన్ని మొక్కుతూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మాత్రం వెళ్ళరు. ఆల్రెడీ వీళ్ళ మీద కక్షతో ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని కనిపెట్టి రాజు దగ్గర వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు. ఏమంటే, మన దేశంలో రాజా అందరూ మీ మాట వింటున్నారు, మీ మాటకు లోబడుచున్నారు, కానీ ఒక 3 వ్యక్తులు మాత్రము మీ మాటకు విధేయత చూపించట్లేదు. వాళ్ళు యూదులు, వారు శద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళు. వీరు మాత్రము నీ మాట వినట్లేదు రాజు అంటే రాజుకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవేముందని. ఆ రోజుల్లో రాజులు ఏది చెప్పినా అది వినాలి, వెంటనే చేయాలి, లేకుంటే చంపేస్తారు. వాళ్ళని ఎవరు అడిగేవారు కూడా ఉండరు. కాబట్టి రాజు చెప్పిన రీతిని వారు మొక్కలేదని చెప్పి రాజుకి అక్కర్లేని కోపం వచ్చి వాళ్ళని తీసుకొని రమ్మంటాడు. దేవుని బిడ్డారా, వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు రాజు ఎదుటి నిలబడతారు. అప్పుడు రాజు అంటాడు, నేను ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎందుకు అతిక్రమిస్తున్నారు?
నేను ఆ విగ్రహానికి మొక్కకపోతే అగ్నిలో వేస్తానన్నా కదా, మీ ధైర్యం ఏంటి? ఎందుకని మీరు ఆ విగ్రహానికి మొక్కట్లేదు అని చెప్పి అందరి ముందు రాజు వారిని నిలబెట్టి అడుగుతా ఉన్నాడు. రాజు అనుకున్నాడు, వీళ్ళు భయపడిపోతారేమో, నన్ను చూసి కలవరపడిపోతారేమో అనుకుంటున్నాడు. అది దేవుని బిడ్డరా, వీళ్ళేమంటున్నారో తెలుసా? వీళ్ళేమంటున్నారంటే, అసలు రాజుని సహజంగా తమరు, అయ్యా, రాజావారు అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళేమన్నారో తెలుసా? వీళ్ళని ఒక మాట అన్నాడు రాజు, అందుకు వీళ్ళ కోపం వచ్చింది. ఏ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని. అప్పుడు వీళ్ళు అంటారు, నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలిచారు. ఆ పేరు పెట్టి పిలిచేసరికి ఎక్కడలేని కోపం వచ్చింది రాజుకి. నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, నీకు ఆన్సర్ ఇవ్వాలన్న అవసరం మాకు లేదు. ఇదిగో నీవు అగ్నిగుండాన్ని తయారు చేసినావు కదా మమ్మల్ని కాల్ చేయడానికి. మేము ఒక మాట చెప్తున్నాం, నేను ఈ అగ్నిగంధకముల గుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒక విషయం మీరు గమనించాలి, పక్కన అగ్ని మండుతుంది, ఖచ్చితంగా రాజు వేస్తాడు, వీళ్ళు ఖచ్చితంగా కాలిపోతారు, చనిపోతారు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచినారు. దేవుని స్తోత్రాలు. ఒకవేళ వాళ్ళలో ఇటువంటి ఆలోచన వచ్చుంటే ఏమి, అయ్యో ఒకవేళ దేవుడు కాపాడకపోతే, అగ్నిలో కాలిపోతే మనం చనిపోతామేమో అన్న ఆలోచన వచ్చుంటే వాళ్ళు ఖచ్చితంగా అవిశ్వాసానికి లోబడేవారేమో. అయితే దేవుని బిడ్డలారా, వీళ్ళకి ఆలోచనే లేదు, వీళ్ళకి ఆలోచన లేదు. వీళ్ళు ఇంకొక మాట కూడా చెప్తున్నారు రాజుతోటి, ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా అగ్నిలో కాలిపోతాం కానీ మేము ఆ విగ్రహానికి మొక్కం. ఎప్పుడు మనకు అటువంటి విశ్వాసం ఉంటుందంటే దేవుని బిడ్డరా, దేవుడు మేలు చేయకపోని, కష్టాలు రాని, సుఖాలు కలగని, ఏ ఇబ్బందులు రాని, ఏ సంతోషం కలగని, మాకు దేవుడే కావాలనుకున్న వారు మాత్రమే ఇలా ఉండగలుగుతారు. అదే అస్సలు సిసలైన విశ్వాసం. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక ఆయన సర్కస్ వ్యక్తి ఒక పెద్ద లోయ గుండా ఆ కొండకి ఈ కొండకు ఒక తాడేసి ఆ లోయ మధ్యలో నడుస్తూ ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడతా ఉన్నారు ఆశ్చర్యాన్ని చూసి. తర్వాత ఆయన అటు వెళ్ళి ఇటు వస్తాడు. తర్వాత ఆయన నెత్తి మీద ఒక నీళ్ళ బొంగ పెట్టుకొని, కడవ పెట్టుకొని అటు వెళ్ళి ఇటు వస్తాడు. అందరూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన తాడు దగ్గర నిలబడి ఇలా అడుగుతుండే అక్కడున్న ప్రజలందరినీ, ఇదిగో నేను ఈ తాడు మీద మరలా నడుస్తానని మీరు నమ్ముచున్నారా అంటాడు. అప్పుడు వాళ్ళందరూ నమ్ముచున్నాం, నువ్వు మరలా నడవగలవు, ఎందుకంటే మేము చూసినాం కాబట్టి. అప్పుడు ఈయనేమంటున్నాడంటే, సరే ఒక పని చేయండి, నేను నడుస్తానని మీరు నమ్ముచున్నారు కదా, ఈ నీళ్ల బొంగని కూడా నేను పడకుండా తీసుకెళ్ళినానని మీరు చూసినారు కదా, అయితే మీలో ఎవరికైనా నా మీద విశ్వాసం ఉంటే నా భుజముల మీద ఎక్కి కూర్చోనండి, నేను తీసుకెళ్తాను అన్నాడు. ఇంకంతే, ఒక్కరు కూడా మాట్లాడాలి, సైలెన్స్. ఏంటి ఎవరు రారంటే, ఎవరు మేము రామంటున్నారు. ఈలోపు ఒక పాప వచ్చి నేను వస్తాను అన్నది. సరే అని చెప్పి ఆ పాపను తన భుజాల మీద ఎక్కించుకొని ఆ వైపుకి పోయి మరలా తిరిగి ఈ వైపుకి వచ్చినాడు. వచ్చి ఆ పాపను కిందికి దించినాడు. వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడున్న వాళ్ళు వచ్చి ఈ పాపను అడుగుతున్నారట, పాప మేమందరం ఎంతగా భయపడితే నువ్వెలా ఆ వ్యక్తి భుజాల మీద ఎక్కి కూర్చున్నావు, నీకు భయం లేదా, ఏంటి ధైర్యం అంటే ఆ పాప చెప్తుందంట, ఆయన ఎవరో కాదు, నా తండ్రి. దేవుని స్తోత్రాలు. నా తండ్రి నన్ను పడేయడం నాకు తెలుసు, నా తండ్రి నన్ను రక్షిస్తాడని నాకు తెలుసు, నా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది. నిజంగా ఆ పాప యొక్క నమ్మకము తన తండ్రి నన్ను పడనివ్వడని. అక్కడ ఉన్న ప్రజలు నడుస్తాడని నమ్ముతున్నారు కానీ ఆయన మీద ఎక్కడానికి నమ్మట్లేదు. నిజంగా దేవుడు నీ తండ్రి అయితే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతావు, నమ్మకం ఉంచుతావు, నువ్వు దేనికి భయపడవు. అదే శద్రకు మేషాకు అబేద్నెగోలు చెప్తున్న మాట, మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగంధకముల గుండంలో నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నా తండ్రి మమ్మల్ని ఈ విధంగా అగ్నిలో కాల్చాలనుకుని మేము చేసేది ఏం లేదు, అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక అన్న విశ్వాసం తీరున్నారు కాబట్టి రాజు కూడా భయపడ్డాడు. తర్వాత రాజుకు బహుగా కోపం వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో పడేసేయమంటే ఆ అగ్నిని అంట 7 అంతలు పెంచిరంట. రాజుకు అంత కోపం వచ్చింది. 7 అంతలు పెంచి ఉన్న ఒకంత కంటే 7 అంతలు పెంచి వీళ్ళని ఒక 3 వ్యక్తులకు అప్పగించి బలవంతులైన వ్యక్తులకి వాళ్ళని పడేయమంటే వారు వీళ్ళని పడేయటానికి వెళ్తారు, వీళ్ళని పడేస్తారు. అగ్ని మరీ ఎక్కువగా తీవ్రమైనందున ఆ పడేసిన 3 ముందు కాల్చి చనిపోతారు రాజు పంపించిన వాళ్ళు. ఈ శద్రకు మేషాకు అబేద్నెగోలు అగ్నిలో ఉంటారు. అగ్నిలోకి వెళ్ళగానే ఏం జరిగింది? వాస్తవంగా కేకలు వినపడతాయి, అరుపులు, లేకుంటే కింద పడిపోవటం, ఇలాంటివి ఏమి వినపడట్లేదు. వారు కాముగా అగ్నిలో అటు ఇటు నడుస్తూ ఉన్నారు. రాజుకేం ఆశ్చర్యం వేస్తూ ఉంది.
అగ్నిలో విసిరేసిన వాళ్ళు నేను కాలిపోయినారు, వీళ్ళు మాత్రమేంటి అలాగే ఉన్నారని చెప్పి రాజుకు ఆశ్చర్యం వేసింది. తర్వాత రాజు కాస్త ఆగిన తర్వాత చూస్తే అగ్నిలో 4 కనపడుతున్నారట. దేవుని స్తోత్రాలు కలుగును గాక. రాజు అధికారులు పిలిచి అడుగుతుడు, మనం వేసింది 3 ముగ్గురునే కదా రాజా, అప్పుడే మర్చిపోయినావు. కాదు, నాకు 4 కనపడుతున్నారు. బయటికి తీయండి వాళ్ళు 4 అంటే బయటికి తీస్తే 3 ఉన్నారు. మరలా దేవుని స్తోత్రాలు. దేవుడు తన దూతను పంపించి అగ్ని వారికి ఏమి హాని చేయకుండా కాపాడాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. విశ్వాసం ఉంచిది ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు వాళ్ళని బయటికి తీసి చూస్తేనంట తల వెంట్రుకలు కాలిన వాసన కూడా రాలేదంట. వాస్తవం కాలితే ముందు తల వెంట్రుకలు కాలిపోవాలి, వస్త్రాలు కాలిపోవాలి. ఏది కాలిన వాసన కూడా రాలేదంట. కాలడం కాదు కానీ దేవుని స్తోత్రాలు. అప్పుడు రాజు అంటాడు, శద్రక్ మెషక్ అబేద్నెగోలు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయన పూజార్హుడని ఒప్పుకున్నాడు. మన భక్తి జీవితంలో ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అవరోధాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆయన వైపే చూద్దాం, ఆయన వైపు అడుగులు వేద్దాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయనే మన జీవితాన్ని చూసుకుంటాడు. అందుకనే యోసేపు జీవితంలో శ్రమలు వచ్చినాయి, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుడు రెట్టింపుగా ఆశీర్వదించినాడు. యోబు జీవితంలో శ్రమలు వచ్చినాయి, ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, 200గా ఆశీర్వదించినాడు. శద్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో శ్రమలు వచ్చినాయి, విశ్వాసం వారు ఉంచినారు, అగ్ని బలాన్ని చల్లార్చినారు, సింహాల నోళ్ళు మోయించినారు. విశ్వాసము ద్వారా మనం దేన్ని జయించగలుగుతాం. అయితే మేలు కలిగినప్పుడు విశ్వాసం ఉంచడం కాదు, శ్రమల్లో కూడా ఉంచుదాం. చాలా మంది విశ్వాసులే కానీ ప్రభునందు విశ్వాసం ఉంచట్లేదు. మరలా లోకానుసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు, లోకానుసరమైన పద్ధతులు అనుసరిస్తున్నారు. క్రీస్తు ప్రభువుల వారి మీద విశ్వాసం ఉన్నవారు ఇంకా మిగతా వాటి వైపు వెళ్ళరు కూడా. అలా వెళ్ళని వారు ఎలా ఉంటారు? చివరికంటే ఎన్ని శ్రమలైన ఒకరోజు వారు హెచ్చించబడతారు, గొప్ప స్థానానికి వెళ్తారు, దేవుని దీవెనలు పొందుకుంటారు. అట్టి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం. సర్వోన్నతుడ, కృపగల నాయన, స్తోత్రములు పరమ తండ్రి, విశ్వాసం అనేది ఎంత గొప్పదో మేము తెలుసుకున్నాము తండ్రి. నిజముగా విశ్వాసం లేకుండా మీకు ఇష్టమైనట అసాధ్యమని హెబ్రీ పత్రికలో రాయబడింది. విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో స్వస్థత కార్యాలు నీ ప్రజలు పొందుకున్నారని రాయబడింది. అదేవిధంగా అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని రాయబడింది. అయ్యా, మేము కూడా మీ సన్నిధికి వచ్చే బిడ్డలుగా, మీ సేవ చేసే బిడ్డలుగా, అయ్యా మీ విశ్వాసులుగా మేము విశ్వాసం లేకుండా ఉండకూడదు. మేలు కలిగినప్పుడు విశ్వాసం చూపించడం, శ్రమల కష్టాలు వచ్చినప్పుడు అవిశ్వాసం చూపించడం మా జీవితంలో ఉంటే మమ్మల్ని క్షమించుము తండ్రి. స్తోత్రాలు. ఎల్లప్పుడు కూడా అయ్యా యోసేపు వంటి విశ్వాసంతో, యోబు వంటి విశ్వాసంతో, శద్రక్ మెషక్ అబేద్నెగోల వంటి విశ్వాసంతో మేము ముందుకు అడుగులు వేసే భాగ్యం ఇచ్చి సహాయము చేయండి. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు విన్నారో వారందరినీ పేరు పేరు దీవించండి. ఈ మాటలు ఎవరు గృహాల్లో వినపడుచున్నాయో ఆ గృహాలను దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ దయచేయండి, మీ మారు మనసు దయచేయండి, విశ్వాస జీవితం అనుగ్రహించండి, ఏ బలహీనతను తొలగించండి ప్రభా. రోగులుగా ఉన్నారో స్వస్థపరచండి అయ్యా, అపవాద పీడించబడుతున్నారు విడుదల దయచేయండి అయ్యా, కృంగి ఉన్నారో లేవనెత్తండి ప్రభా. బిడ్డల చదువులో తోడైండండి ప్రభా, వివాహ విషయాల్లో తోడైండండి ప్రభా, ఉద్యోగ విషయాల్లో తోడైండండి ప్రభా, రాకపోకల ప్రయాణంలో తోడైండండి ప్రభా, ప్రతి ఒక్కరి పనిబాట్లంతా తోడైండండి ప్రభా. ఎవరు ఏ సమస్యలతో, నిందలతో, అవమానాలతో ఉన్నారు, ఎవరే కలహాలతో ఉన్నారో, సమాధానం లేకుండా ఉన్నారో వారందరి జీవితాల్లో మేలు దయచేసి మీ నెమ్మది సమాధానం ఇవ్వండి. సేవకులను, విశ్వాసులను, సేవకులను, సంఘములను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కృపా కనికరము ప్రతి బిడ్డకు దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని విన్న వాక్య ప్రకారం ఇటు విశ్వాసం అందరి జీవితంలో మా హృదయాలు నింపి మీరే మహిమ తెచ్చుకొని మీ కార్యాలు మా పట్ల జరిగించి కృప చూపి సహాయము చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము